రీసెంట్‌గా మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు పెట్టిన ప్రెస్ మీట్‌లో గ్రామ సచివాలయం నుంచి రిక్రూట్ అయిన మహిళా పోలీసుల గురించైతే ఒక ప్రస్తావన అయితే తెచ్చారు. ఆమె చెప్పిన విషయాలు ఎంత జెన్యూన్‌గా, ఎంత క్లియర్‌గా ఉన్నాయంటే, ప్రాక్టికల్‌గా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు గూడా దీని గురించి నోటిఫికేషన్ పడ్డ రోజే ఈమె చెప్పిన ప్రతి విషయం గూడా చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. గ్రామ సచివాలయం నోటిఫికేషన్ పడిన తర్వాత ఒక, ఒక కేటగరీ కింద 4 పోస్టులు కేటాయించి ఎవరి ర్యాంక్‌కి తగ్గట్టు వాళ్ళకి ఆ పోస్ట్ వస్తుంది అన్న ఇది పెట్టింది కాబట్టి గవర్నమెంట్. చాలామంది పోలీస్ అవ్వాలని లేకపోయినా, పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేని ఫ్యామిలీస్ అయినా, పోలీస్ కానిస్టేబుల్ అవుదామనో, లేదంటే ఎస్ఐ అవ్వాలనో కోచింగ్ అసలు తీసుకోని క్యాండిడేట్స్ కూడా ఆ ఒక్క ఎగ్జామ్ వల్ల మినిమమ్ మార్క్స్ వచ్చినా గాని, వాళ్ళైతే మహిళా పోలీస్‌గా రిక్రూట్ అవ్వటం అయితే జరిగింది సచివాలయాల్లో. ఈ మహిళా పోలీసులకి ఉన్న వర్క్ ఏంటంటే ఈ రోజుకి కూడా క్లియర్‌గా లేదు. వారు సచివాలయంలో కూర్చొని ఉంటాం తప్పితే, ఎప్పుడన్నా ఏదైనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్‌కెళ్ళటమో అలాంటివో, ఇలాంటివో లా అండ్ ఆర్డర్‌లో వాళ్ళ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది? వాళ్ళ డ్యూటీ రోస్టర్ ఏంటి? వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి? వాళ్ళకున్న గైడ్‌లైన్స్ ఏంటివి? అనేది కూడా ఈ రోజుకైతే చాలా మందికి తెలియదు. వాళ్ళైతే ప్రస్తుతానికి మనందరం చూస్తున్నట్టుగానే సచివాలయంలో ఒక చైరేసుకొని కూర్చుంటారు. వాళ్ళ పనేంటో ఈ రోజుకైతే క్లియర్‌గా లేదు. వాళ్ళందరూ హోమ్ డిపార్ట్‌మెంట్ కిందున్నారా? ఇంకో డిపార్ట్‌మెంట్ కిందున్నారా? అనేది కూడా ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ మన హోమ్ మినిస్టర్ గారు చెప్పిందేంటంటే, మహిళా పోలీసు అసలు పోలీస్ అనే పదము నీ జాబ్ డెసిగ్నేషన్‌లో ఉన్నప్పుడు, హోమ్ గార్డ్ నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఎవరైతే పోలీస్ అవుతారో, ఎవరైతే పోలీస్ అవ్వాలి అనుకుంటారో, వాళ్ళందరూ గూడా ఒక రిటన్ టెస్టు, ఒక ఫిజికల్ టెస్టు, ట్రైనింగు, ఆ ట్రైనింగ్‌లో కూడా క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే వాళ్ళ ఒంటి మీద ఖాకీ యూనిఫార్మ్ అయితే పడటం జరుగుతూ వస్తుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఒక వ్యక్తి పోలీస్ అయ్యాడు అంటే అతను ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యి, డిపార్ట్‌మెంట్ వారిచ్చిన ట్రైనింగ్‌లో కూడా వాళ్ళు పాస్ అయ్యి బయటకొస్తేనే వాళ్ళకి ఆ పోస్ట్ అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. ఒక మహిళా పోలీస్ విషయంలోనే ఎటువంటి ఫిజికల్ టెస్టు లేకుండా ఏదో నామ్‌కి వాస్ ట్రైనింగ్‌లిచ్చి పోలీస్ అనే డెసిగ్నేషన్ ఇచ్చేసారు గాబట్టి, వాళ్ళని పోలీసులుగా అయితే మేము కన్సిడర్ చేయట్లేదని మన హోమ్ మినిస్టర్ గారైతే చెప్పారు. ముందుగా ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, వాళ్ళకే ఒక ప్రొఫార్మా ఇచ్చి, మీరు హోమ్ డిపార్ట్‌మెంట్‌లోనే కొనసాగాలి అనుకుంటున్నారా? యెస్. కొనసాగాలి అనుకుంటున్నామంటే యెస్ అని. లేదు మేము హోమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉండాలనుకోవట్లేదు. మాకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండాలని లేదు. మేమేదన్నా ఆఫీస్ స్టాఫ్ గానో ఎక్కడో ఇంకో ఏదన్నా వేరే డిపార్ట్‌మెంట్‌కో మెర్జ్ అవ్వాలని ఉంది అనుకున్న వాళ్ళు నో బెట్టాలి. ఆమె చెప్పిన దాని ప్రకారం. ఇలా వాళ్ళ ఒపీనియన్ పర్సనల్‌గా తీసుకొని, నిజంగా జెన్యూన్‌గా హోమ్ డిపార్ట్‌మెంట్‌లోనే ఉండాలి అనుకునే మహిళా పోలీసులందరికీ గూడా ట్రైనింగ్‌లిచ్చి, మళ్ళీ ఆ ట్రైనింగ్‌లో కూడా వాళ్ళు ఆ శిక్షణలన్నీ కూడా తట్టుకొని వాళ్ళందరూ బయట పడిన తర్వాతే వాళ్ళ ఒంటి మీద ఖాకీ యూనిఫార్మ్ అయితే వేయటం జరుగుతుంది. మిగతా వారందరిని కూడా వేరే డిపార్ట్‌మెంట్స్‌లోకి మెర్జ్ చేసే విధంగా సీఎం గారితో చర్చించి జీవో అయితే ఇష్యూ చేయడం జరుగుతుందని మన హోమ్ మినిస్టర్ గారైతే చెప్పారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే నిజంగా హోమ్ డిపార్ట్‌మెంట్‌లో చేయాలన్న ఇంటెన్షన్ తోటి చాలా మంది ఆడపిల్లలు రారు. వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్న చోట జాబ్ చేసే అవకాశం వస్తుంది. అలాగే ఏ ఆడపిల్లైనా నేను హోమ్ డిపార్ట్‌మెంట్‌లోనే చేయాలి, నేను పోలీసే అవ్వాలి అనుకున్న వాళ్ళు గూడా ఆ ఫిజికల్ టెస్ట్ అయ్యి క్వాలిఫై అయ్యి మిగతా వాళ్ళలాగానే డిపార్ట్‌మెంట్‌లోకి రావటం అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఖచ్చితంగా పోలీస్ అనే అంటారు. వాళ్ళైతే ఇంక వేరే డిపార్ట్‌మెంట్‌లోకి మెర్జ్ అయితే అయిపోవటం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఫార్మ్ అయిన 1 మంత్ లోపే ఇలాంటి డెసిషన్ అనేది తీసుకోవటం గూడా చాలా గొప్ప విషయం. కనీసం వాళ్ళు చేసే జాబ్‌లలో క్లారిటీ మిస్ అవ్వకుండా క్లియర్‌గా అయితే ఉంటుంది ఇప్పటి నుంచి. దీని గురించి ఇంకో అప్డేట్ ఏమన్నా వస్తే ఖచ్చితంగా నేను గూడా అప్డేట్ అయితే మీకు చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.